రాత్రి కైంకర్యాలు. ఉదయం జరిగే తోమాల సేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. ఏకాంత సేవ. రాత్రి 1:30 సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంత సేవ అంటారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు బ్రహ్మాది దేవతలు వస్తారని ప్రతీతి. బ్రహ్మాది దేవతలు స్వామివారి ఆరాధన చేయడం కోసం తగినంత నీటిని బంగారు పంచపాత్రలో ఉంచుతారు. వారు ఆరాధన చేసిన తీర్థాన్ని మరుసటి రోజు సుప్రభాతం ముగిసిన తర్వాత భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఏడుకొండల స్వామి పవళింపు సేవలో అన్నమయ్య లాలి సంకీర్తనలో ఆలపిస్తారు. దీన్ని తాళపాక వారి లాలి అంటారు. దీంతో ఆ రోజుకి నిత్య పూజలన్నీ జరిగినట్లే. ఉత్తరమాడ వీధిలో నివసించే తరిగొండ వెంగమాంబ అనే మహాభక్తురాలు హారతి తీసుకొనిదే బ్రహ్మోత్సవాల సమయంలో ఆమె ఇంటి ముందు నుండి కదలని రథానికి గుర్తుగా ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ అనంతరం వెంగమాంబని పాట పాడి హారతి ఇవ్వమని భక్తులు అర్చకులు అడిగేవారట. కాలక్రమంలో అది ఒక సేవగా స్థిరపడిపోయింది. ఈ సేవనే తరిగొండ ముత్యాల హారతి అనేవారు. వెంగమాంబ తర్వాత ఆమె దత్తపుత్రిక వారసురాలైంది. అదే పరంపర నేటికి కొనసాగుతుంది. గుడి మూసే ప్రక్రియ. రాత్రి 2:30 గంటలకు గుడి మూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా 3వ ద్వారాన్ని, ఆ తర్వాత బంగారు వాకిలిని మూసేసి లోపలి గడియలు బిగిస్తారు. అధికారులు బయట వైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు.